హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఒక మంచి మటన్ బిర్యానీ చూపిస్తున్నాను. దీనిని మటన్ బిర్యానీ అంటారా? లేక మటన్ పులావ్ అంటారా? మీ ఇష్టం. ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి మటన్ పులావ్ అనే అందాం. ఇంక టేస్ట్ విషయానికి వస్తే చూస్తున్నారుగా వీడియో స్టార్టింగ్‌లో నేను ఎలా తిన్నానో. కుక్కర్ మూత ఓపెన్ చేయగానే ఐ జస్ట్ వెయిట్ ఎప్పుడెప్పుడు తింటానా దీన్ని అని. అంత గుమగుమలాడే వాసన వచ్చింది. మరి ఆ గుమగుమలు ఇప్పుడు మీ ఇంట్లో కూడా వచ్చే టైం అయింది. మరి ఈ మటన్ పులావ్‌ని ప్రెషర్ కుక్కర్‌లో ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు ఇంకా ఈ ఛానల్‌ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో హాఫ్ కేజీ మటన్ వరకు తీసుకోవాలి. వీటిని నీసు వాసన అనేది లేకుండా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఎలాంటి ముక్కలైనా పర్వాలేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్‌లు అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ చేసుకున్నది వేస్తున్నాను. దీంట్లోకి చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక పావు కప్పు పెరుగు వేసుకోండి. గుప్పెడు పుదీనాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టించేంత వరకు కలుపుకోండి. కోటింగ్ అనేది బాగా అవ్వాలి. ఇలా కలుపుకున్న దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలి. లేకపోతే ఆ టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు ప్లేట్‌లో చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు గుర్తుంటుంది. ధనియాలు, జీలకర్ర, అలాగే నల్ల యాలుక్కాయి, దాల్చిన చెక్క, అలాగే స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, అగైన్ మళ్ళీ ఒక చిన్న పువ్వు. అది కొంచెమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. సో, వీటన్నిటిని కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలనమాట. పొడనేది ఫైన్‌గా ఉండకూడదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా క్లిప్పింగ్. సో, ఆ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. అట్లా ఉంటేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేదొస్తుంది. ఇప్పుడు నేను బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. ఈ బియ్యం అనేది నేను సోనా మసూరి తీసుకున్నాను. నేను చూపిస్తున్న గ్లాస్‌తో 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను. ఇది నలుగురికొస్తుంది. నేను చెప్పిన మటన్ క్వాంటిటీని బట్టి బియ్యాన్ని మీరు యాడ్ చేసుకోండి. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైస్. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాటర్ అనేది పాలలాగా కాకుండా ఎగ్జాక్ట్‌గా వాటర్‌లాగా ఉండేంత వరకు వాష్ చేసుకోండి. అది బాస్మతి బియ్యమైనా, లేకపోతే సోనా మసూరి బియ్యమైనా. బియ్యం శుభ్రంగా కడిగేసుకున్నాక దీంట్లో కూడా వాటర్ పోసుకొని ఒక అరగంట నానపెట్టుకోండి. బాస్మతి బియ్యమైనా పర్వాలేదు, సోనా మసూరి బియ్యమైనా అరగంట కంపల్సరీ నానపెట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసేసేయండి. ఖచ్చితంగా హాఫ్ కప్ పడుతుంది. లేదు అనుకుంటే మీరు సగం ఆయిలు, సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకున్నవి, ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా! సో, చూసారు కదా! ఇలాగా వచ్చేంత వరకు ముక్కల్ని మనం వేయించుకోవాలి. వేగినాక ఇందాకల మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్‌ని ఇందులోకి వేసేసేయాలి. వేసేసి బాగా కలపాలనమాట. మటన్ ముక్క కొంచెం జ్యూసీగా తయారైనాక దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాకు వేసి మళ్ళీ ఒకసారి అగైన్ కలపండి. కలిపినాక ఆ మసాలా అంతా కూడా మనకి ముక్కకి పడుతుంది కదా! ఇప్పుడు ఇందులోకి ఇందాకల మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఇదే ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియెంట్. ఇది లేకపోతే ఈ బిర్యానీ టేస్ట్ కంప్లీట్‌లీ జీరో. పొడి వేశాక ఒకసారి శుభ్రంగా కలుపుకోండి. మటన్ పీసెస్‌కి ఇదంతా పట్టించేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గపెట్టుకోండి. ఎక్కువ టైం అవసరం లేదు. బికాజ్ మళ్ళీ మనం మూత పెడతాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఆ నూనెలో మసాలా, ఆ ముక్క మొత్తం వేగాలి. వేగేంత వరకు ఆ మటన్ పీసెస్‌ని మసాలాలో వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇందాకల మ్యారినేట్ చేసిన బౌల్‌లో ఉన్న వాటరే. ఇది ఎలాంటి కలర్‌ఫుల్ వాటర్ అయితే కాదు. సో, ఆ వాటర్ పోసాక ఒకసారి కూరని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, మూత పెట్టేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్, సిమ్‌లో ఒక 4 విజిల్స్, మొత్తం 6 విజిల్స్ రానివ్వాలి. సో, విజిల్ మొత్తం అయిపోయాక ఒకసారి ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకొని, కూరని చెక్ చేసుకోండి. ఎంతవరకు ఉడికింది ఏంటనేది. సో, ఒక 50% 70% ముక్క ఉడకాలి. సో, అలా ఉడికినాక ఎసరికి వాటర్ పోసుకోండి. బియ్యం అని చూపించాను కదా! సో, ఆ ఒక్క గ్లాస్‌కి ఒకటికి 2 గ్లాసులనమాట. ఆ 2 గ్లాసుల వాటర్‌తో మీరు వాటర్‌ని పోసుకోండి.
సో, బాస్మతి బియ్యం అయితే 1కి 1.5 వాటర్. సోనా మసూరి అయితే 1కి 2 వాటర్. ఓకేనా? సో, వాటర్ పోసేసుకున్నాక నీళ్లు బాగా తెరల కాగనివ్వాలి. ఈ స్టేజ్‌లో కర్రీకి సాల్ట్ చూసుకున్నట్టే వాటర్ పోసాక కూడా సాల్ట్ చెక్ చేసుకోండి. ఈవెన్ సాల్ట్ సరిపోకపోతే 1, 1.5 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోండి. నాకు 1.5 టేబుల్ స్పూన్లు పట్టింది. సో, ఒకసారి నీళ్లు చూసారా ఇట్లా తెరల కాగుతున్నప్పుడు మాత్రమే మనం ఏదైతే బియ్యం నానపెట్టుకున్నామో ఆ బియ్యాన్ని వేసేసేయండి. వేసేసి ఒకసారి బాగా తిప్పేసుకోండి. తిప్పి ఇప్పుడు మూత పెట్టుకోవాలనమాట. సాల్ట్ చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఉప్పు ఎక్కువైందో, తక్కువైందో అనేది మీకు తెలుస్తది. మూత పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రావాలి. ఎగ్జాక్ట్‌గా మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చాక అంతే. యూర్ డన్. టేస్టీగా గుమగుమలాడే ఆ లిడ్ ఏదైతే ఓపెన్ చేస్తారో వస్తుంది చూడండి అరోమా. అస్సలు మాటల్లో చెప్పలేనండి. నిజంగా అంత బావుంటుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఏంటి నచ్చింది కదా! సో, మీరు కూడా ట్రై చేస్తారు కదా! తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. మీకింకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేసి ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. సో, అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి నా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.